మొన్నటి సంది రైలు పలారం తినాలని పానం గుంజుతుంది. ఇక ఉక్కబుద్ధిగాక మా అత్త దగ్గరికి పోయి ఇవాళ ఎట్లయినా సరే రైలు పలారం చేసుకుందామన్నా. ఇక ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి అంటించి అందులో 2 లోటాల నీళ్లు పోసి అందులో ఇంత ఉప్పేసి నీళ్లను సలసలా మరిగియాలి. నీళ్లు సలసలా మరుగుతున్నప్పుడు మనము 2 గ్లాసులంతా బియ్యం పిండిని కూడా పోసుకోవాలి. పొయ్యి పోసిన తర్వాత సరాతంతో 2 పోట్లు అటు ఇటు అనుకుంటా 2 పోట్లను పిండిని పొడవాలి. అట్లా ఒక 2 నిమిషాల తర్వాత మనం పొయ్యి బంద్ చేసుకొని ఒక తాంబాలం తీసుకొని అందులో ఇక పిండిని పోసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇక పిండి జర చల్లగైనాక పిండిని విసుక్కోవాలి. పిండిని విసుక్కొని ఒక ఆకారం వచ్చేదాకా పిసుక్కుంటా ఉండాలి. తక్కువలకి నీళ్లు కావాలంటే అద్దుకుంటా చేసుకోవచ్చు. ఇక వీటిని గోల్ గోల్గా చేసుకుంటూ ఉండాలి. ఇక మిగిలిన పిండి అంతా కూడా ఇట్లనే చేసుకోవాలి. ఇక శీతం టైం పట్టలేదు. నా ఒక్కదాంతో కాకపోయేసరికి మా ఆయన మా అత్తమ్మ కూడా చేసిర్రు. ఇక అన్నింటిని ఇప్పుడు ఇక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక జల్లెడ పెట్టుకొని ఆ గోల్గా చేసుకున్న బాళ్ళన్నింటినీ పొయ్యి మీద పెట్టుకొని ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దాని తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇంత శనగపప్పు పెసరపప్పును వేసుకోవాలి. అట్లనే ఇంతంత ఓ 2-3 చిప్పలంతా కొబ్బరిని కూడా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అందులోకి ఓ 10-12 పచ్చిమిరపకాయలని వేసుకొని ఇంకా కొంచెం అంత ఉప్పు పసుపు వీటన్నింటిని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ శనగపప్పు పెసరపప్పు ఎట్లా పచ్చిదే కాబట్టి మెత్తగా అవుతుంది. ఇక అందులోకి ఇంత ఉల్లిగడ్డ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇదంతా అయిపోయాక ఓ బాండి పెట్టుకొని బాండీలు ఇంత నూనె పోసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు జీలకర్ర చిటపట అన్నంతసేపట్లా మంచిగా కడుక్కున్న కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇక మనం మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకుంటూ ఉండాలి. అది కూడా చిన్నగా పొయ్యి పెట్టి వేయించాలి. ఇక ఇదంతా పొడి పొడేదాకా వేయించుతూ ఉండాలి. చెయ్యి మాత్రం మస్తు గుంజిందనుకో అది వేరే ముచ్చట. అయితే ఇందులోకి మనము ఉడకబెట్టుకున్న రైలు పలారం బాళ్ళు ఏదైతే ఉన్నాయో గోటీలు అవిటిని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మంచిగా కలుపుకుంటే మనం ఎంత మసాలా వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా దీన్ని కొద్దిగా మంచిగా కలుపుకున్నాక వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అండ్ దీనిపైన ఇంకా కొత్తిమీర వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. చూడండి, మీకోసం కూడా రైలు పలారం మేము చేసి పెట్టాము. అండ్ మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.